మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు, స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని వచనాల్ని మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం యొక్క సువార్త ప్రకటిస్తూ అనేకమైనటువంటి ప్రాంతాలని సంచరిస్తూ ఉండేవారు. ఒక దినాన ఆయన గలిలయకు ఎదురుగా ఉండేటువంటి గెరాసేనుల ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన దోణి దిగగానే ఒక మనుష్యుడు ఆయనకి ఎదురుగా వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసిన సంఘటన మనం చూస్తాం లూకాసు వార్త 8వ అధ్యాయంలో. ఎందుకు ఆ మనుష్యులు కేకలు వేస్తున్నాడంటే వాడిలో అనేకమైనటువంటి దయ్యాలు ఉన్నాయని లేఖనం సెలవిస్తూ ఉంది. కేకలు వేస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని చూసిన వెంటనే సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నన్ను బాధించవద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని కేకలు వేస్తున్నాడు ఆ యొక్క వ్యక్తి. ఎందుకంటే ఆ వ్యక్తిలో ఉన్నవి అనేకమైనటువంటి దయ్యాలండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆ దయ్యాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూడగానే ఆయన ఎదుట సాగిలపడుతూ ఉన్నాయి. మమ్మల్ని అప్పుడే తరిమేయొద్దు, మమ్మల్ని అప్పుడే పాతాళానికి పంపించొద్దు అని కేకలు వేసి ప్రభు ఎదుట సాగిలపడి భయపడిపోతూ ప్రభువుని చూసి అవన్నీ వణికిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి అంట ఎప్పుడు కూడా గృహంలో ఉండేవాడు కాదు, ఊరిలో ఉండేవాడు కాదు, బట్టలు వేసుకునేవాడు కాదు. వాడి శరీరాన్ని వాడే గాయపరుచుకుంటూ ఉన్నాడని వాడి చేతులను కాళ్ళను సంకెళ్ల చేత బంధించారంట. సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడంట, బట్టలు కూడా కట్టుకోకుండా తిరుగుతూ ఉన్నాడంట. అటువంటి వ్యక్తి ఏ బంధకాలలో అయితే బంధించబడి ఉన్నాడో ఆ బంధకాలలో నుంచి కేకలు వేస్తూ నా దగ్గరికి రావద్దు అంటున్నాడు అతను. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అతనిలో ఉన్నటువంటి దయ్యాలన్నీ కూడా వేడుకుంటున్నాయి ప్రభువుని, మమ్మల్ని పాతాళంలోనికి పంపించొద్దని వేడుకుంటున్నప్పుడు ప్రభువు గద్దించినప్పుడు అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పశువులు, అంటే అక్కడ పందులు అక్కడ మేత మేస్తూ ఉంటే వాటిలోనికి దయ్యాలన్నీ వెళ్ళిపోయినప్పుడు అవన్నీ కూడా ఊపిరి తిరగక అవి సముద్రంలోనికి పడి చచ్చిపోయాయని రాయబడి ఉంది. అంటే అన్ని పందులు వాళ్ళలోనికి దయ్యాలు వెళ్ళినప్పుడు వాటికి ఊపిరి ఆడక అవి చచ్చిపోయినాయి. కానీ మనుషుడు మాత్రం అనేకమైన దయ్యాలను వాడిలో పెట్టుకుని వాడు బ్రతికే ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. అనేక సందర్భాలలో అనేకమైనటువంటి దురాత్మలు, అపవిత్రాత్మలు, వ్యసనాలు, భయంకరమైనటువంటి బలహీనతలు ఇవన్నీ ఉండి కూడా మనుషుడు బ్రతుకుతూనే ఉన్నాడు. ఎలా బ్రతుకుతున్నాడంటే వాడు ఆ సాతానికి బానిస క్రింద బ్రతుకుతూ ఉన్నాడు. సాతాను యొక్క కాడి క్రింద బ్రతుకుతూ ఉన్నాడు. సాతాను యొక్క ఉచ్చులో కూరుకొని బ్రతుకుతూ ఉన్నాడు వాడు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి బంధకాలలో బంధించబడి ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అతనిలో నుంచి ఆ దయ్యాలను గద్దించినప్పుడు అవన్నీ కూడా పారిపోయిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 28వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచు వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి అందుంచిరి. గాని వాడు బంధకములను త్రెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. అనేక సందర్భాల్లో వాడు ఆ దయ్యం చేత పీడింపబడుతూ ఉన్నాడంట. అనేక సందర్భాలు దయ్యాలు అతన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయంట. కాబట్టి అతని కాళ్ళు చేతుల్ని బంధించి ఆ విధంగా అతన్ని ఉంచినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన ఆగస్టు 15 పడ్డం, మన దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశం అంతా ఎంత సంతోషించిందో, ఎంత ఉల్లసించిందో, ఎంత ఆనందించిందో. ఈ దినానికి కూడా ఆగస్టు 15 వచ్చినప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పటి దగ్గర నుంచి, స్కూల్కి వెళుతున్నప్పటి దగ్గర నుంచి, ఫ్లాగ్ హోయిస్టింగ్ జరుగుతున్నప్పుడు దగ్గర నుంచి అదొక సంతోషం, అదొక ఆనందం, అదొక స్వతంత్ర దిన వేడుకలు ఘనంగా మన దేశం జరుపుకుంటూ ఉంటుంది ఈ దినాన. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మనల్ని సాతాను యొక్క చెరలో నుంచి విడిపించారు, బంధకాలలో నుంచి విడిపించారు, సాతాని కాడి క్రింద నుంచి మనల్ని విడిపించారు. మనకి ఎంత సంతోషము, ఎంత ఉల్లాసము, ఎంత విడుదల కలిగిందో మనం ఆలోచన చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది మనమైతే చీకట్లో ఉండిపోవలసిన వారము, దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచి సాతాను కాడి క్రింద నుంచి మనందరినీ విడిపించారనేటువంటి సత్యము మనకి చాలా సంతోషాన్ని కలగజేయాలి.
అయితే అనేక సందర్భాలలో మనమున్నటువంటి చెరలో, ఇరుకులో, బంధకాల్లో, అపవాది శోధనల్లో, బలహీనతలలో ఉండిపోయినప్పుడు ఆ స్వతంత్రాన్ని మనం అనుభవించలేకపోతూ ఉంటాం, ఆ సంతోషాన్ని అనుభవించలేకపోతూ ఉంటాం. ప్రభువిచ్చినటువంటి ఆ మధురమైనటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని మనం అనుభవించలేకపోతూ ఉంటాం. కాబట్టి గలతీలకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే చూడండి, 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూసారా ఎంత మంచిగా ఉందో అక్కడ ఆ మాట. యేసుక్రీస్తు ప్రభువారు మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేశారు. కాబట్టి మీరు స్థిరముగా ఉండండి, మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుడి అని రాయబడి ఉంది. ఇక్కడ గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి వాడు మాటికి తరచుగా వాడు ఆ దయ్యాల బారిన పడుతూ ఉన్నాడు. ఏ క్షణానికి వాడి శరీరాన్ని గాయపరుచుకుంటాడో, ఏ క్షణానికి సమాధుల్లోనికి పారిపోతాడో, ఏ క్షణానికి ఎక్కడుంటాడో, ఎవరిని గాయపరుస్తాడో, వాడిని వాడే చంపుకుంటాడో తెలియదు కనుక వాడిని సంకెళ్లతో బంధించి ఉంచారంట. కాళ్ళు చేతులు సంకెళ్లతో బంధించి ఏ క్షణానికి వాడు మరలా చిక్కుకుంటాడో సాతాను బారిన అని. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకి స్వతంత్రాన్ని అనుగ్రహించారు కాబట్టి మనము స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకోకుండా ఉండాలని మరి ఇక్కడ పౌలు భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మనకిచ్చినటువంటి స్వాతంత్రము చాలా గొప్పది. మనము స్వతంత్రులుగా ఉన్నాము కాబట్టి ఈ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు అని అదే గలతీలకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు 5వ అధ్యాయంలో. ఈ స్వతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు. ఎంత చక్కగానో అనుభవించి ఆ రక్షణ భాగ్యాన్ని, సంతోషాన్ని మనము దేవుని సన్నిధిలో అనుభవించినప్పుడు అనేకమైనటువంటి మేళ్ళు, ఉపకారాలు దేవుడు చేయడానికి మనకి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ద్వితీయోపదేశ కాండంలో 15వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనాల్లో ఇలా ఉంటుంది, నీ సహోదరులలో హెబ్రీయుడే కానీ హెబ్రీయురాలే కానీ అమ్మబడిన తరువాత 6 సంవత్సరాలు వాళ్ళు బానిసగా ఉన్నప్పుడు, అంటే 6 సంవత్సరాలు ఒకే వ్యక్తి కింద బానిసత్వం చేసిన తరువాత 7వ సంవత్సరంలోనికి ఎప్పుడైతే ఆ బానిసలు ఎంటర్ అవుతారో వారికి అది విడుదల సంవత్సరం. వారికి విడుదల కలగాలి, వారిని స్వతంత్రులుగా విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టినప్పుడు ఆ బానిస వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతను వేరే చోట పని చేసుకోవడానికే వెళ్ళిపోతున్నాడో, రెస్ట్ తీసుకోవడానికే వెళ్ళిపోతున్నాడో, లేకపోతే అతను విడిపించబడి వెళుతూ ఉన్నప్పుడు అతను ఒట్టి చేతులతో పంపకూడదు. కానీ అతనికి ఈ యొక్క పంటలో భాగాన్ని, ద్రాక్ష గానుగలలో భాగాన్ని, యజమానుడు తన దగ్గర ఉన్నటువంటి మంచి పదార్థాలలో భాగాన్ని ఆ బానిసకిచ్చి పంపించాలి అని ఆ లేఖన భాగం సెలవిస్తోంది. అంటే ఎవరైతే బానిసత్వం నుంచి విడిపించబడి బయటకు వస్తారో వాళ్ళు యజమానుడిచ్చేటువంటి ఆ బెనిఫిట్స్ని అతను పొందుకొని బయటకు వస్తాడు. అప్పుడు ఒకేసారి అంతటి బెనిఫిట్స్ చూసినప్పుడు అతనికి ఎంత ఆనందంగా ఉంటుంది కదండి. అప్పటి వరకు బానిసత్వం కింద ఒక అండర్లో ఉన్నప్పుడు బంధకాలలో ఉన్నట్లే, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, వాళ్ళు ఎప్పుడు లేవమంటే అప్పుడు లేవాలి, ఎంతసేపు పని చేయమంటే అంతసేపు పని చేయాలి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఎంత కఠినమైన పని చెప్పినా చేయాలి. ఎందుకంటే వాడు బానిసగా ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైతే అతను స్వతంత్రుడుగా విడవబడమే చాలా సంతోషకరమైన విషయం. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఆ మంచి పదార్థాలు, ఆ యొక్క సంపద, విలువైన వస్తువులు, అతనికి కావలసినటువంటి ఆ పంట తీసుకుని వెళుతున్నప్పుడు ఇంకెంత సంతోషంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అదంతా కూడా ఉచితంగా అతను పొందుకుని వస్తున్నప్పుడు చాలా ఆనందం కదా. మనం చూసినప్పుడు ఇజ్రాయేలీల ప్రయాణంలో ఐగుప్తు దేశం నుంచి 430 సంవత్సరాలు వాళ్ళ చెరలో ఉన్నప్పుడు ప్రభువు వారిని విడిపించారు. ఆ బానిసత్వము నుంచి విడిపించారు, ఆ చెరలో నుంచి విడిపించినప్పుడు ఐగుప్తు దేశము నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తున్నప్పుడు వాళ్ళ పశువులు, మందలు, దుక్కిటెద్దులు అవన్నీ సంపదతో పాటు వెండి బంగారాలతో వాళ్ళు బయటకు వచ్చారండి. వాళ్ళు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు, వారు నడిచి వెళ్ళిపోతున్నప్పుడు మిరియాము ఆధ్వర్యంలో ఎంత ఆరాధన చేసుకుంటూ, కంజర్లు వాయిస్తూ, నాట్యం ఆడుతూ, వారు పిల్లలు, పెద్దలు, పశువులు, మందలు అవన్నీ కూడా విడుదల పొందుకుని దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆనందిస్తూ వెళుతున్నటువంటి సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అది మన ప్రయాణం కూడా అదే పద్ధతి. వారు ఆ మేఘం క్రింద నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ మేఘం క్రింద వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ మేఘము పరిశుద్ధాత్ముడే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మనము పౌలు భక్తుడు చెప్తున్నాడు, మీరు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోకండి.
అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు అనేటువంటి మాట కూడా మాట్లాడతాడు పౌలు భక్తుడు. అంటే అన్నీ చేయొచ్చు, కానీ మన స్వాతంత్రాన్ని ఇచ్చారు కదా అని దుర్వినియోగం చేసుకోకూడదు అని రాయబడి ఉంది. ఎందుకంటే మనం దుర్వినియోగం చేసుకుంటే మరలా సాతాను కాడి క్రింద చిక్కుకుపోతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే ఈ స్వతంత్రం ప్రభువు మనకి ఇచ్చారు, మీరు స్థిరముగా నిలిచి ఉండండి. మనం ఆ విధంగా నిలిచి ముందుకు వెళ్ళాలి అని అంటే మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని అడగాలి. ఆత్మ సంబంధులుగా మనం ముందుకు వెళ్ళాలి. ఆ మేఘము క్రింద మనం నడవాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా నడవాలి, ఎటు నడవాలి, ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాల్ని మనకి బోధించేవాడే పరిశుద్ధాత్ముడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అనేక సందర్భాలలో మన మనుషులము గనుక ఈ లోకములో వెళుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఎత్తు పల్లాలు మనకు వస్తాయి. శోధనలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. రక్షణ పొందుకున్న వారమే, దేవుని యొక్క బిడ్డలమే, ఆ స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్న వారమే. అయినప్పటికీ ఇటువంటివి జీవితంలో వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఏంటి ఇంకా ఈ చెరలో ఉన్నాం మేము, మాకు విడుదల లేదా అని అనేక మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో మనం కొన్ని సందర్భాలని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది చెరలో ఉంటుండగా అనేకమైన విషయాల్ని దేవుడు వారికి నేర్పిస్తూ ఉండేవారు. మరి మనం నోవహు జలప్రళయం గురించి ఆలోచించుకుంటే, నోవహు తన కుటుంబం అంతా కూడా ఓడలోనికి వెళ్ళిపోమని దేవుడు వారిని హెచ్చరించిన తరువాత ఆ ఓడలోనికి ఆ కుటుంబం అంతా వెళ్ళిపోయారు. బయట ఉన్నటువంటి జీవరాశులన్నీ చనిపోయినాయి, ఊపిరిగలవన్నీ చనిపోయినాయి, చెట్లు కూడా అన్నీ కూడా పోయినాయి. అయితే వీళ్ళు ఓడలో సంవత్సరం పాటు ఉండిపోయారండి. వాళ్ళొక చెరలో ఉన్నట్లే కదా, లోపల ఉండిపోయారు. పశువులు, ఆ 8 మంది మనుషులు తప్ప ఇంకెవ్వరూ లేరు అక్కడ. సంవత్సర కాలం ఎలా ఉండుంటుంది వాళ్ళకి? అబ్బాయి ఈ చెరలో ఇంతకాలం మేము ఉండలేమని చెప్పి తలుపులు తీసుకొని బయటకు వస్తే వాళ్ళు ఎక్కడుంటారో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఆ నీటిలో మునిగి చనిపోతారు. అంటే కొన్ని సందర్భాల్లో నీ జీవితంలోనికి వచ్చినటువంటి చెర అనుభవం, కొన్ని సందర్భాల్లో అప్పు అనేటువంటి ఊబిలోని ఉండొచ్చు, వ్యాధి అనే చెరలోని ఉండొచ్చు, బంధకాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, అనుమానాలు, ఇవన్నీ కూడా ఏదో ఒక చెర. ఆ చెరలో నీవు ఉన్నప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది, మరి దేవుడు ఉన్నాడా, నన్ను పట్టించుకుంటున్నాడా, నన్ను చూస్తున్నాడా అని. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని నీవు స్వంత రక్షకుడిగా అంగీకరించావో, బాప్తిస్మం తీసుకున్నావో, నీవప్పుడు ఆయన యొక్క రాజ్య వారసురాలుగా నువ్వు తయారైనట్లే. ఆయన రెక్కల క్రిందకి నీవు వచ్చినట్లే. సాతాను రాజ్యం నుంచి విడిపించబడి స్వతంత్రురాలుగా నీవు వచ్చినట్లే. అయితే ఇక్కడ ఉంటూ ఉండగా ఈ జర్నీలో అనేకమైనవి నేర్పిస్తూ ఉంటారు దేవుడు. అందుకే ఒక భక్తుడు ఎలా అంటాడంటే, నేను నీతో ఉన్నప్పుడు నా శ్రమగా అనిపించలేదు అంటాడు. హల్లెలూయా. నేను నా దేవునితో నడుస్తున్నప్పుడు నా శ్రమగా అనిపించలేదు. అదే భక్తుడు మళ్ళీ ఏమంటాడంటే, శ్రమ నొంది నుండుట నాకు మేలాయను అంటాడండి. శ్రమ నొంది నుండుట నాకు మేలాయను. ఎందుకంటే ఒకవేళ ఈ శ్రమే కనుక నాకు కలగకపోతే నేను దేవుని యొక్క కట్టడలను నేర్చుకోలేకపోయేవాడిని అంటాడు. కాబట్టి మీరు ఒకవేళ ఏదైనా చెరలో ఉన్నారేమో, సమస్యలో ఉన్నారేమో, బంధకములో ఉన్నారేమో, బంధించబడి ఉన్నారేమో, విడుదల కోసం ఎదురు చూస్తున్నారేమో, ఈ బంధకములో ఉన్నప్పుడు, ఈ శ్రమలో ఉన్నప్పుడు దేవుని కట్టడలను నేర్చుకోండి. దేవుని కట్టడలను ఏ విధముగా నేర్చుకోవాలో ప్రయత్నం చేయండి. ఆ విషయాల్ని గ్రహించడానికి ఈ చెరలో ఉంటుండగా దేవుడు నాకేం చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని నాకు నేర్పించి ప్రభువా అని అడగండి. అంతే తప్ప మనము స్థిరముగా నిలిచి ఉండకుండా పడిపోవడానికి వీల్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. పడిపోయిన వారిని నిలవబెట్టేవాడే మన దేవుడు. కాబట్టి చెరలో ఉంటుండగా దేవుడు తప్పక విడిపిస్తాడు. ఒకవేళ శోధకుని యొక్క శోధనేమో, వాడు నీ బలహీనత మీద దెబ్బ కొట్టాలని ఆలోచన చేస్తూ నీ బలహీనతని పట్టుకుంటున్నాడేమో, ఆ బలహీనతనే బలంగా మార్చుకోవాలి. నీవు ఖచ్చితంగా నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ సమస్యకే భయం వేసి నీ నుంచి పారిపోద్ది. అది సమస్య వణికిపోవాలి నిన్ను చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ. ఆ విధంగా నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు నీ పక్షంగా. దేవుడు ఆశ్చర్యం చేస్తాడు నీ పక్షంగా. ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు ఆ చెరలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని అద్భుతాలు చేశారు దేవుడు వారికి. వారి బట్టలు చెరగలేదంట, వారి చెప్పులు అరగలేదంట. అరణ్యంలో వారిని మన్నాతో దేవుడు పోషించాడు. ఎన్నో అద్భుతాలు చేశాడండి. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించిన అదే దేవుడు ఈ దినానికి కూడా సజీవుడిగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ.
చెరలో ఉంటూ ఉండగా కూడా అనేకమైనటువంటి విషయాల్ని నీకు బోధిస్తాడు ఆయన. నీకు చెరగా అనిపించదు, శ్రమగా అనిపించదు. ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. మనమందరము స్వతంత్రులమే. కాబట్టి ఈ స్వతంత్రాన్ని శరీర క్రియలకు ఆస్పదం చేసుకోవద్దు, హేతువు చేసుకోవద్దు. నమ్మకంగా ఉందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. మీరు 1వ వచనం చూశారు, తర్వాత 13వ వచనం. ఇప్పుడు నేను చెప్పిన ఆ 2 వచనాలని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అక్కడే మనం చూసినప్పుడు 19వ వచనం దగ్గరికి వస్తే, ఇప్పుడు మనము ఆత్మానుసారంగా నడుచుకోవడం, మరి మనం విడిపించబడిన తరువాత మనము స్వతంత్రులుగా ఉన్నాం కాబట్టి శరీరేచ్ఛలను నెరవేర్చకుండా, అంటే శరీర క్రియలకు ఆస్పదం చేసుకోకుండా ముందుకు వెళ్ళాలి అని అంటే ఏమేమి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు 19వ వచనం చూడండి, 5వ అధ్యాయము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచూ ఉన్నాను అంటున్నాడు. మీతో స్పష్టముగా చెప్తూ ఉన్నాను అంటున్నాడు అక్కడ. ఇటువంటి క్రియలను మరలా మనం వాటిలో పడిపోయి ఆ శరీర క్రియలను ఆస్పదం చేసుకున్నప్పుడు మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము అని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము అటువంటి క్రియలు చేయడానికి మన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని చాలా క్లియర్గా చెప్తున్నాడు. అయితే మనం ఎలా ఉండాలి? ఆత్మఫలము కలిగి ఉండాలి. అక్కడే కిందన వచనంలో చూడండి, అయితే ఆత్మఫలం ఏమనగా అని చెప్తున్నాడు చూడండి. ఇక్కడ 22వ వచనం చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కాబట్టి ఇటువంటి ఆత్మ ఫలాన్ని మనము అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలి అని తెలియచెప్తూ ఉన్నారు ఆయన. అనేక సందర్భాలలో ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా బాధగా, వేదనగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును అని లేఖన భాగంలో మనం ఖచ్చితంగా ఆ మాటను చదివినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. వాడిని ఎదిరించండి, వాడికి మీరు భయపడొద్దు అని. సమర్థుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ దినాన ప్రత్యేకముగా ప్రభువా మమ్మల్ని బంధకాల నుంచి విడిపించని అడిగితే ఖచ్చితంగా విడిపిస్తారండి. మనము అతిక్రమములు దాచిపెట్టుకుంటే మనం విడుదల పొందుకోం. కానీ ఎప్పుడైతే అతిక్రమములను ఒప్పుకుని వాటిని విడిచిపెడతామో వెంటనే ఆయన వాటి నుంచి విడిపించి స్వస్థపరిచి నడిపించడానికి సమర్థుడైన దేవుడు. అట్టి కృప మనం అందరం కూడా పొందుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. భారతదేశానికి కూడా స్వతంత్రము వచ్చినప్పుడు 200 సంవత్సరాలు ఆ బానిసత్వం క్రింద భారతదేశం ఉండిపోయింది. మనకి స్వతంత్రం వచ్చే వరకు కూడా 200 సంవత్సరాలు ఆ బ్రిటిష్ వాళ్ళు మనల్ని బానిసలుగా ఏలారు. వాళ్ళు వ్యాపారం చేసుకుందాము అని దేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంపదను చూసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని దోచుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భం అందరికీ తెలుసు. అయితే ఆ చెరలో ఉంటూ ఉండగా భారతదేశానికి బెనిఫిట్స్ కూడా చాలా వచ్చినాయి. వాళ్ళు రైలు మార్గాన్ని వేశారు కదండి. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి, గూడ్స్ని తీసుకుని వెళ్ళడానికి, అన్నీ చేసుకోవడానికి ఆ ట్రైన్ వేసింది, ఆ రైల్వేస్ సిస్టమ్ని పెట్టింది వాళ్ళే. అలా కాకుండా ఆ సమయంలో వాళ్ళు ఏలుతూ ఉన్నప్పుడు ఇండియాలో మసూచి అనేటువంటి భయంకరమైనటువంటి అంటురోగం వచ్చింది, ఇప్పుడు కరోనా లాగా. అలా అనేక మంది ప్రజలు చనిపోతూ ఉంటే ఆ వ్యాక్సినేషన్ సిస్టమ్ని కనిపెట్టింది వాళ్ళే తీసుకొచ్చే దేశమంతా కూడా వ్యాక్సిన్ వేశారు ఆ దినాన. ఇలాంటివి అనేకమైనటువంటి బెనిఫిట్స్ కూడా వచ్చాయి. ఆ చెరలో ఉన్నప్పుడు కూడా చాలా ఉపయోగాలు కూడా మన దేశానికి కలిగినట్లుగా మామూలుగా మనం చరిత్రలో చూస్తాం. అదెందుకు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే, ఒకవేళ నువ్వు ఏ బంధకంలో ఉన్నా, ఏ చెరలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, బందీవైపోయినా కూడా ఆ చెరలో కూడా అనేకమైనటువంటి బెనిఫిట్స్ నీకు ఇస్తాడు దేవుడు. అక్కడ నీతో శ్రమలో ఉంటుండగా నీతో ఉండి నడిపిస్తాడు దేవుడు. అవి గొప్పగా ఉంటాయండి ఆ బెనిఫిట్స్. ఆ తరువాత నీవు ఆలోచన చేసినప్పుడు ఆ శ్రమ కలుగుట వలన నేను సువర్ణంగా మార్చబడ్డాననే విషయం కూడా చెప్పగలుగుతారు మీరు, యోబు భక్తుల్లాగా. అటువంటి కృప మనకి ఇవ్వాలని, ప్రతి విధమైన బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించి గొప్ప చేయాలని, ఈ యొక్క కృపగల దేవుని యొక్క హస్తము క్రిందకి మనం రావాలని, ఆయన ఆరోగ్యకరమైనటువంటి రెక్కల చాటును మనం భద్రపరచబడి మనము ముందుకు కొనసాగుతూ ఈ ప్రయాణంలో, ఈ యాత్రలో, ఈ స్వతంత్రులుగా చేసినటువంటి ఈ జీవితాన్ని ఆత్మ సంబంధులుగా నమ్మకంగా అంతము వరకు ప్రభువుకి మనం ఉండాలని ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి.
స్తోత్రములు దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమ కలిగిన మహా గొప్ప తండ్రి నీకు వందనాలు. జాలిగలవాడా, దయగలవాడా, కరుణగలవాడా నీకు వందనాలు. కనికరపూర్ణుడానికి వందనాలు ప్రభా. దేవా, ఈ దినాన నీవు మాట్లాడి ఉన్నావు ప్రభా. వర్తమానము ద్వారా వినుచున్న ప్రతి బిడ్డ కూడా ఎవరైనా వ్యాధిలో, చెరలో, అప్పులో, ఊబిలో కూరుకుని పోయి ఉంటే ఆ చెర నుంచి యేసునామంలో మీరు విడిపించండి. ఆ శాన అనేటువంటి దయ్యాలు పట్టినవాడు ఏ విధంగా స్వస్థచిత్తుడు అయ్యాడో నాయన, నిమిషంలో నీవు అద్భుతం చేశావో అయా, నీవు ఆశ్చర్యము చేశావో ప్రభా. అది అయా స్థిరముగా నాయన ఆ యొక్క స్వస్థత నిలిచిపోయిందో అట్టి కార్యము బిడ్డల పక్షంగా జరిగించండి. నజరుడైన యేసునామంలో దేవాని యొక్క గొప్ప కార్యము వారి పక్షంగా జరుగునుగాక. ప్రతి చెరలో నుంచి నీ బిడ్డలు విడిపించబడి స్వస్థచిత్తులు అవుదురుగాక, వారు స్వతంత్రులు అవుదురుగాక, ఆత్మకార్యాలు వారి పక్షముగా జరుగునుగాక. ఎవరైనా నాయన నా తండ్రి ప్రభ సివియర్గా అనారోగ్యంతో ఉంటే ప్రభ యేసునామంలో మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత విడుదల యేసునామంలో వారికి ప్రకటిస్తూ ఉన్నాను ప్రభ. ముట్టి స్వస్థపరచండి. అప్పనే ఊబిలో కూరుకుని పోయి అప్పనే చెరలో ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించి వారిని లేవనెత్తండి ప్రభువా. ఆ యొక్క కోనేటి దగ్గర పడి ఉన్న వాడిని చేయిపట్టి లేవనెత్తిన అదే దేవుడు ఈ రోజుకి సజీవుడిగా ఉన్నాడని దేవా, వారు నిన్ను గురించి సాక్ష్యము పలుకులాగన వారిని లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభువ. నాయన, నడుం వంగిపోయినటువంటి స్త్రీని నీవు అయా బయటికి లేపినట్లు, పైకి లేపినట్లు ప్రభువ. నాయన, వంగిపోయి దిగజారిపోయి కృంగిపోయిన బ్రతుకులు ఉన్నాయి ప్రభువ. అనేకమైనటువంటి జీవితాలు అలా కృంగిపోయి ఉన్నారు ప్రభువ. వారిని లేవనెత్తమని అడుగుచున్నాను దేవా. ఇదే సరి అయిన సమయం, ఇదే రక్షణ దినమని వాక్యము వినిన తోడనే అద్భుతం జరిగించండి అక్కడ. ఈ దినమే వారికి విడుదల కలుగునుగాక ప్రభా. గొప్ప విడుదల కలుగునుగాక. ఆత్మకార్యాలు జరిగించమని, దేశాన్ని జ్ఞాపకం చేసుకోమని నాయన, మా దేశాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రభువ. మా దేశంలో మంచి నాయకులను మా పైన ఉంచమని ప్రభువ. మంచి రాజ్యముగాను నాయన, శాంతి సమాధానాలతోనూ అయా మరి మంచి ఆరోగ్యకరమైనటువంటి దేవుని రెక్కల చాటున మా దేశము భద్రపరచబడడానికి సహాయము చేయమని నజరుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అంతా మీ సన్నిధానానికి సమర్పిస్తూ అతి మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you.